టు మై ఛానల్. ఎవరు చింజంకాయలతో తెలుసుకుందామా? ఒక వెరైటీ తెలుసుకుందాం అన్నమాట. యూఎస్ఏలో బాగుంటారా? బావకు బాగా ఇష్టం. ఇప్పుడు రారు కదా, వాళ్ళకి పంపటం కాయలు కుదరదు కదా, ఏం చేద్దామని ఆలోచించాం. కూరలు చేసి పంపినా మనకు పాడైపోతాయి కదా. మీ కూర రెసిపీ కూడా పెట్టాను నేను, కింద మన ఛానల్లో ఉంటుందన్నమాట. లింక్ కింద పెడతాను, దీని కింద. ఇవన్నీ ఇట్లా చేసుకొని క్లీన్ చేసి ఇవన్నీ తీసేసాను అన్నమాట. 30 కేజీ చింతకాయలు మొత్తం ఉలిసాను. దాంట్లోకి తిరమాతకి ఇవి మెంతిపిండి 1 స్పూను, ఆమ్చూరు 1 స్పూను, కారం చిన్న గ్లాసు, పసుపు 1/2 స్పూను, ఆవు పిండి 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ఇంగువ తగినంత, ఎల్లుల్లిపాయ అల్లం తొక్కేసి ఉంచాను అన్నమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంగ్రీడియంట్స్ చూడంగానే. కింద అయినా తమ్ముళ్ళేం చూసేశారు కదా. ముందు మనం తిరగమాత వేసేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాం కదా, తిరగమాత వేసేసుకుందాం. ఆ వేడి నూనెలో ఇంగువ వేసుకోవాలన్నమాట. కొన్ని మోసుకొని చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ పచ్చడి నేను ఎక్కడా చూడలేదు. పచ్చడి చేసి యూఎస్ఏ అయితే పంపొచ్చు కదా అని ఐడియా వచ్చింది నాకు. వెల్లుల్లిపాయలు అల్లం కొంచెం వెచ్చగానే చేయాలి. అట్లా చేస్తేనే బాగుంటుంది. వేగిపోయింది కదా, ఇప్పుడు మనం కొంచెం పచ్చివాసన పోతాకన్నమాట. చింతకాయ కొంచెం మెత్తబుల్స్ అనుకోండి, తినడానికి చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఒకసారి చేశాను, అప్పుడు వీడియో తీయలేదు, సీక్రెట్ అని. ఈలోపు అందరు తెలుసుకొని పెట్టాను, అందుకని సెకండ్ టైం మళ్ళీ చేసి మీకోసమని వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. నేను అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేస్తే చాలా మందికి తెలియదు కదా. ఇది చాలా సింపుల్ అసలు పచ్చడి. మసాలా పాప అన్నం తిని ఆకలి మీద ఉంది. మీకు కొత్త పచ్చడి అన్నం పెడతానని కలిపి ముక్కలు పెట్టి తినేసి ఏం పచ్చడి అనేది చెప్తే కాయలు చూపిస్తే ఉత్తి కాయల కంటే పచ్చడి చాలా బాగుంది తిని అంది అని మళ్ళీ నాకు చెయ్యి అంది. అందుకని మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. దాన్ని స్టార్ట్ని వెళ్ళిపోద్దాం మళ్ళీ అమెరికా, అందుకని చేస్తున్నా పచ్చడి అయిపోయినాక. కనుక చింతకాయలు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఆంధ్రాలో అదే ఇండియాలో లేకుండా అక్కడ ఉంటే కనుక యూఎస్ఏలో ఇట్లా పచ్చడి చేసి పంపండి. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎప్పటికప్పుడు సీజనల్ ఫుడ్ తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు కాలం పిల్లలకు తెలియదు కూడా. ఇట్లాంటివి చేసి చూపిస్తే వాళ్ళకే తెలుస్తుంది. యూట్యూబ్లో పెట్టమ్మా చేసి మాకు గుర్తుగా ఉంటుంది అంటుంది మా అమ్మ. అందుకనే ఎక్కువ నేను కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను. కొన్ని ఏమో కుదరట్లేదు, టైం కావట్లేదు. ఇవన్నీ అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు తిప్పుకుందాం మళ్ళీ. అని పచ్చడి అయిపోయింది చూసారా. 4 minutes పట్టలేదు మన పచ్చడి అవుతుంది. ఈ ఒలుచుకోవటమే కొంచెం మనం చింతకాయ దగ్గర అంతే. ఇంకా మనకి ఎక్కువ టైం పట్టదు. వేడి రైస్లో తినేస్తే చపాతీల్లో కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.